హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జశ్వంత్ టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి గిన్నెలు ప్రత్యక్షమయ్యా అనుకుంటున్నారా? ఏం చేస్తామండి, హాలిడే వచ్చిందంటే షింక్ని మొత్తం నీట్గా చేసుకుని కిచెన్ మొత్తం నీట్గా చేసుకోవడమే కదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పని. అయితే ఫస్ట్ నేను అన్ని గిన్నెలన్నీ క్లీన్ చేసేసి ఫ్యాన్ వేసి అవన్నీ ఆరబెట్టేసి గబగబా వాటిని సదిరేసుకుని, ఇది ఒకానొక సండే వ్లాగ్ అండి. అంటే లాస్ట్ సండే కదనమాట, హోలీ ముందు సండే వ్లాగ్ అనమాట. ఇది ఎడిటింగ్ చేసి పోస్ట్ చేసినప్పటికీ నాకు ఈ టైం పట్టింది. యాక్చువల్గా మీరు ఈ వీడియో గమనిస్తూ ఉంటే వీడియో కదలట్లేదు కదా, ఎందుకంటే మొబైల్కి ఒక సెట్టింగ్ చేసాం, దానివల్ల వీడియో కదలకుండా వస్తుందన్నమాట. ఇంకా నేను గబగబా నా పనులన్నీ చేసుకుని ఫస్ట్ టిఫిన్ సెక్షన్లోకి వెళ్తున్నాను అనమాట. టిఫిన్ సెక్షన్లోకి వెళ్ళాలి అంటే ఎవరైనా వండి పెట్టిస్తే హ్యాపీగా తినాలనిపిస్తుందండి. సండే టైము, సండే కూడా మనమే వండుకొని మనమే తినాలి అంటే అదొక పెద్ద ప్రళయం అండి. సునామీలు ఎప్పుడో పుట్టక్కర్లేదండి, ఎవ్రీ సండే మన ఇంట్లో వంటింట్లోనే పుడుతుందన్నమాట. ఒక రకమైన బాధ ఉప్పొంగిపోతూ ఉంటుందన్నమాట. పైకి కక్కలేమో మింగలేము. నాకు అనిపిస్తుంది, నాకు ఎవరైనా చేసి వండి పెట్టండిరా బాబు తినాలనిపిస్తుంది అని. ఎవరు వండుతారండి? మనకంటూ రెస్పాన్సిబిలిటీ వచ్చినప్పుడు మనం ఇంకొక నలుగురికి వండి పెట్టాల్సి వస్తుంది తప్ప మనకి ఎవరు ఇచ్చే ఛాన్స్ లేదు. ఇప్పుడు స్పూన్స్ చూపిస్తున్నాను ఏంటనుకుంటున్నారా? ఆ మ్యాగీ ప్యాకెట్ కొంటే స్పూన్ ఫ్రీ అంట. ఈ పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్తే తిన్నంగా ఉండరు కదండి, అదిగో దానికి స్పూన్ ఫ్రీ అంట అని చెప్పి ఆ రేట్ ఎక్కువైన మ్యాగీ ప్యాకెట్ తీసుకుని వచ్చారు. ఇందుకే వీట్ మ్యాగీ అనమాట. అయితే మా అబ్బాయి గారి కోరికలు అసలు మామూలుగా ఉండవు కదండి. నూడిల్స్ చేయి మమ్మీ అన్నాడు. నూడిల్స్ ఎలా చేస్తాంటే అది మ్యాగీ అయితే అంటే సరే ఇంకా ఎలాగోలాగా చేద్దామని చెప్పి ఎగ్గేసి నూడిల్స్ చేద్దామని చెప్పి వెజిటేబుల్స్ ఎతికితే నాకు బీట్రూట్ క్యారెట్ కనిపించింది. అన్నీ వేసేసి చేసేద్దాం అనిపించింది. నార్మల్గా బీట్రూట్ కానీ క్యారెట్ కానీ పెడితే మా పాప అయితే తింటది, కానీ వీడైతే అసలు తినడండి. ఇంకా అలా కదని చెప్పి వాటిని స్టైల్గా కట్ చేస్తే తింటాడు కదా, అందుకే స్టైల్గా కట్ చేయడానికి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను అనమాట. మాకు ఈ పీలర్లోని సెట్టింగ్స్ ఉంటాయి. ఆ సెట్టింగ్స్ చేసుకుంటే చూసారా లేయర్స్ కింద పడుతుంది కదా క్యారెట్ బీట్రూట్, అలా లేయర్స్ కింద నేను కట్ చేసుకుంటున్నాను. అయితే నేను మ్యాగీ ఫస్ట్ వాటర్లో కాస్త సాల్ట్ ఆయిల్ వేసి మ్యాగీని ఉడకబెట్టిన తర్వాత ఈ వెజిటేబుల్స్ వేరే గిన్నెలో నేను బాయిల్ చేసుకుని, కుక్ చేసుకుని అప్పుడు ఈ ఉడికిన మ్యాగీని అందులోకి షిఫ్ట్ చేస్తాను అనమాట. మ్యాగీ వెంటనే ఉడికిపోయిందండి. వెజిటేబుల్స్ కోయడానికి నాకు టైం పట్టింది. మ్యాగీ వార్చిన తర్వాత దాని మీద కాస్త కూల్ వాటర్ వేసేస్తే అది విడివిడిగా ఉంటుంది అనమాట. ఇంక నేను ఫస్ట్ ఎగ్స్ ఫ్రై చేసేసి వాటిని పక్కకు తీద్దాం అనుకున్నాను. ఎగ్స్ ఆ గిన్నెలో కొట్టేసి అలా ఉంచేయండి ఒక నిమిషం. ఉంచిన తర్వాత అందులో కాస్త సాల్ట్, మిరియాల పొడి ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి లేదంటే అవసరం లేదు. ఒక్క 3 minutes సరిపోద్ది. అలా ఉంచేసి దాన్ని కదపండి. ఇంకా ఎందుకంటే వెంటనే కదిపితే అది మనకి గుడ్డు సరిగ్గా మనకి బాయిల్ అయినట్టు నాకు అనిపించదు. ఇలా అయితే మనకి రెస్టారెంట్ స్టైల్ ఆఫ్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. అదిగోండి, అలా మనకి పొడి పొడిగా అయిపోతుంది. కాకపోతే దీనికి కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే ఎగ్స్ మనం కుక్ చేసుకోవడానికి కాస్త ఆయిల్ వేయాలి. మళ్ళీ వెజిటేబుల్స్ కుక్ చేసినప్పుడు కూడా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నాకు కొంచెం ఆయిల్ ఎక్కువే పడిందండి. ఆయిల్ తక్కువ తినే వాళ్ళకి కాస్త తక్కువ వేసి చేసుకోవాలి. క్యారెట్ బీట్రూట్ వేసి అన్నీ కూరగాయలన్నీ వేసి శుభ్రంగా కలిపేసి కొంచెం వాటిని మగ్గనిస్తాను. ఇక్కడ కూడా కాస్త నేను ఉప్పు వేసుకుంటానండి, సాల్ట్. ఎందుకంటే
ఇంకా మ్యాగీ ఇందులోకి షిఫ్ట్ చేసుకుని కోడిగుడ్లు, మ్యాగీ ప్యాకెట్స్కి మనకి మసాలా వస్తుంది కదండి, అది అన్నీ వేసి కలిపేసుకుని ఒక 5 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది షిఫ్టింగే లేట్ అండి. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి తిప్పడమే లేట్. ఏమ్మా పెద్ద గిన్నె పెట్టుకోవచ్చు కదా అంటారేమో. కూరగాయలు కోసినప్పుడు అదే గిన్నె, కటింగ్ చేసినప్పుడు అదే గిన్నె, మళ్ళీ దాన్ని క్లీన్ చేసి మ్యాగీ వండడానికి అదే గిన్నె, మ్యాగీ తినేసిన తర్వాత కర్రీ వండడానికి కూడా అదే గిన్నె. గిన్నెలు ఎక్కువ తీయనండి. అంటే కావాలంటే దాన్నే క్లీన్ చేసుకుని మళ్ళీ వాడతాను తప్ప సండే ఎక్కువ గిన్నెలు వేసేసుకుని వాటిని తోముకుంటా కూర్చోవడం నా వల్ల అయితే కాదండి. ఎవరికైనా నవ్వు రావచ్చు, బట్ నేను ఇలాగే చేసుకుంటాను. ఇంకా చికెన్ కర్రీ అండి ఈరోజు. మా వాళ్ళు చాలా రోజులైందండి, 2 months అయింది చికెన్ తిని. ఈరోజు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. ఇంకా అసలే మళ్ళీ నెక్స్ట్ వెన్స్డే హోలీ రోజు నేను ఆల్మోస్ట్ ఎవరు వండుకోరు. ఇంకా బుధవారం వండను కాబట్టి సండే చేసినట్టు వండాల్సి వస్తుంది అనమాట. ఏం లేదండి, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, అల్లం, వెల్లుల్లి, 2 లవంగాలు, ఒకే ఒక్క యాలక్కాయ వేసి వీటిని పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం ఫస్ట్. కానీ ఇలా అప్పటికప్పుడు చేసుకునే అల్లం వెల్లుల్లి పేస్ట్తో చికెన్ కర్రీ అదిరిపోద్దండి. ఈ మసాలా మనం చాలా కర్రీస్లోకి వాడుకోవచ్చు. శనగల కర్రీ, బఠానీ కర్రీ, పన్నీర్ కర్రీ అన్నిటిలోకి. నేను ఇంకా ఆనియన్స్ అవి కట్ చేసుకుని, అదిగోండి మ్యాగీ ఫినిష్ అయిపోయింది కదా, ఆ గిన్నె శుభ్రంగా క్లీన్ చేసి మళ్ళీ దాంట్లోనే కుక్ చేసుకుంటున్నాను చికెన్ కర్రీ. కుక్కర్స్ హ్యాండ్స్ ఇచ్చాయి కదండి, ఒకటే రిపేర్ చేయించిన దాని మీద షిఫ్టింగ్స్ జరుగుతూ ఉంటున్నాయి అన్నమాట. ఆనియన్స్ వేసేసుకుని ఉప్పు, మనకి ఎంత క్వాంటిటీ కావాలో ఉప్పు మనకు తెలుస్తుంది కదా, ఉప్పు వేసేసుకుని ఒకసారి కలిపి దానికి ఒక 5 minutes వదిలేయండి. అవి కాస్త కుక్ అవుతూ ఉంటాయి. నేను లోపు చికెన్ అది క్లీన్ అది చేసేసుకుని చికెన్ పక్కన పెట్టుకుంటాను. నేను ఇంకొక పక్కన చారుకి తాలింపు పెడుతున్నానండి. చారు తాలింపు పెట్టేసుకున్న తర్వాత ఒకసారి మనం కర్రీ అనేది అసలు ఏం జరుగుతుందో చూద్దాం. యాక్చువల్గా చికెన్ వేసే క్లిప్పింగ్ మిస్ అయిందండి, అందుకే నేను ఆనియన్స్ కాస్త దగ్గర కుక్ అయిన తర్వాత చికెన్ వేసేసుకున్నాను. పసుపు ఇందాక నేను పేస్ట్ చేసుకున్న పేస్ట్ వేసి వదిలేసి ఒకసారి కలపక్కర్లేదు, నార్మల్గా అలా వదిలేసేయండి. వదిలేసి ఒక 5 minutes వాటిని కుక్ అవనిద్దాం, ఏమీ వాటిని డిస్టర్బ్ చేయకుండా. కుక్ అయిన తర్వాత ఒకసారి తీసి చూద్దాం. ఈ లోపు నేను ఒకసారి క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట కిచెన్ అంతాని. చికెన్ కర్రీ వండడానికి కిచెన్ని క్లీన్ చేస్తున్నానండి. నాకు చిన్నప్పుడు కిచెన్కి చికెన్కి అస్సలు తేడా తెలిసేది కాదండి. అంటే అప్పుడు నేను 3rd class 2nd class అనుకుంటా. ఈరోజు మీ కర్రీ ఏంటని మా రిలేటివ్ ఒక ఆవిడ అడిగితే, ఈరోజు మా కర్రీ కిచెన్ కర్రీ అని చెప్పానంట. నిజంగా నాకు గుర్తు కూడా ఉంది, నేను చెప్పానని చెప్పి ఆవిడ నన్ను ఎంత ఎటకారిస్తుందో ఇప్పుడు వరకు కూడా. ఇంక నేను కారం అవన్నీ వేసేసుకున్నానండి. వేసేసుకుని ఇంకా నేను మూత పెట్టేశాను. చికెన్లో సూపర్ వాటర్ అండి బాబు, అసలు ఎంత వాటర్ వచ్చిందంటే. ఇంక నేను ఆ కర్రీ ఉడుకుతూ ఉంటుంది కదా, ఈలో వెజిటేబుల్స్ తెచ్చారు, అవన్నీ సదురుదామని చెప్పి మా సార్ మాకు హెల్ప్ చేస్తున్నారనమాట. హెల్ప్ అంటే ఏమి ఉండదండి, మనం 5 నిమిషాల్లో చేసుకుంటాం. కాకపోతే సార్ వచ్చారు కదా, అరగంట పట్టిద్ది అంతే తేడా. మిర్చీలు తీసుకెళ్ళి కవర్లో వేయరా అంటే వెజిటేబుల్ ట్రైలోనే వేస్తాడంటండి వాడు. మీకు ఎంతమందికి సీన్ అంటే ఇష్టం అండి? నిజంగా ఆ సినిమాలో సీన్ అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్ అనమాట. మళ్ళీ చెల్లి పెళ్ళికి ఇంకొక పెయింటింగ్ వేయాలి కదా, ఖర్చులు ఉంటాయి అంటాడు. అసలు అల్టిమేట్ సీన్ అసలు అది. మీకు ఎవరికైనా ఈ సీన్ నచ్చితే నాకు కామెంట్ చేయండి. సరే, నేను ఇంకా వెజిటేబుల్స్ అన్నీ సదిరేసుకొని పిల్లల్ని కూడా కాస్త ఫ్రెష్ చేయించేసి మేము ఇంకా సండే ఫుడ్ ఎంజాయ్ చేస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.